చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు నాయకులు, సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా పాపారావు గారు, కీలకమైన అంశం సాగునీటి సంక్షోభానికి తెరలేస్తున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెడుతూ, మేడిగడ్డ బ్యారేజ్ను బలిపెడుతూ బనకచెర్లకు అటు పక్క రాష్ట్రంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆగమేఘాల మీద అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఒక కీలకమైన ప్రశ్నను సంధిస్తూ ఈరోజు ఒక కీలకమైన కథనం కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతినే ఒక పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్ళడం లేదు? తెలంగాణకు శాపంగా పరిణమించబోతున్న ఈ పరిణామంపై ఎందుకు దేశ అత్యున్నతమైన న్యాయస్థానం తలుపులు తట్టేందుకు ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఓవైపు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలకు సంబంధించి అనేక రకాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న కేంద్రం తెలంగాణకు మాత్రం ఎందుకు మొండి చేయి చూపిస్తుందనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మీ అంచనా ఏంటి, మీ విశ్లేషణ ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో? దీని మీద మనం పట్టుబట్టాలి, ఎందుకు ఇంతగా గట్టిగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి అనే దాని మీద ఇన్సిస్ట్ చేస్తాం అనే దాని దగ్గర, ఈ బనకచెర్ల వ్యవహారంలో కనుక ఇలాగే ఉంటే గోదావరి జలాల్లో కనుక 200 టీఎంసీలు ఇమీడియట్ గా మొత్తం మీద ఓవర్ 300 టీఎంసీల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక హక్కు ఏర్పడితే, ఎందుకంటే మనం మామూలుగానే లాస్ట్ టైం కూడా నేను ఇది ప్రస్తావించాను, మామూలుగానే మనకు ఒక మాట ఉంది, ఆస్తులకు సంబంధించి ఒక మాట ఉంది, పొజిషన్ లో ఉన్నాడు అని. ఒక వ్యక్తి ఒక ఆస్తి అంటే ఒక భూమి మీద కానీ దీని మీద కానీ కొంతకాలంగా ఉంటా వస్తే, లేకపోతే దానికి సంబంధించి ఏదన్నా లావాదేవీల్లో ఉంటే కనుక పొజిషన్లో ఉన్నాడు అనేది మాట్లాడతాం. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక బనకచెర్లను పూర్తి చేసుకొని ఆ నీళ్లు వాడుకోవటం కనుక మొదలు పెట్టగలిగితే, ఆ మేరకు దాని మీద రేపు పొద్దున పంపిణీల దగ్గర గోదావరి జలాల పంపిణీల విషయం వచ్చినప్పుడు ఆ మేరకు మనం హక్కును కోల్పోతాం. అది ఆంధ్రప్రదేశ్ హక్కుగా దక్కలవుతుంది. కాబట్టి చంద్రబాబు విజన్ అంటాడు. విజన్ అనేది ఏంటంటే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనకి ఆయన పెట్టుకునే పేరు విజన్. ఆ కుట్రలో భాగమే ఇప్పుడు గోదావరి జలాలను ఈ రకంగా ముందే వాడేసుకొని తర్వాత రేపు పొద్దున పంపిణీల దగ్గర పంపకాలు వచ్చిన దగ్గర అవి మేము వాడుకుంటున్న నీళ్లు మాకు సంబంధించినవిగా చెప్పి దానివల్ల తెలంగాణ వాటా గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం. ఎందుకంటే గోదావరి తెలంగాణకి చాలా ముఖ్యమైంది, కృష్ణానది కూడా ఇంపార్టెంట్, కానీ కృష్ణా కంటే గోదావరి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణలో సుమారుగా 700 కిలోమీటర్ల పైన ఇది పారుతుంది. అదే కాకుండా ఇప్పుడున్న ప్రాజెక్టుల మేరకు చూసుకుంటే 300 కిలోమీటర్ల పైన ఎంత ఉందో కానీ ఇప్పుడు వాడుకుంటున్నాం మనం కాళేశ్వరం కింద. ఆ మేరకు మనం ఈ నీళ్లను వాడుకునే అవకాశాన్ని కల్పించుకున్నాం. సో కాబట్టి ఏంటంటే గోదావరిలో గనక హక్కులు కోల్పోతే తెలంగాణ భవిష్యత్తు మొత్తం అంధకార భద్రం అవుతుంది నీళ్ల విషయం. ఎందుకంటే మిగతా విషయాల్లో ఏదైనా సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది, కానీ నీళ్ల విషయంలో మాత్రం ఇది జరిగితే కనుక శాశ్వతంగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పులు, ప్రస్తుత ప్రభుత్వం పోతే ఆ తర్వాత అవి పరిష్కారం అవుతాయి అనుకోవడానికి వీలు లేకుండా శాశ్వతంగా డ్యామేజ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రస్తుతం నష్టం చేస్తుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా కనపడుతున్న విషయం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇప్పటికిప్పుడు ఆపాలి. అది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ పట్ల బాధ్యత, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న పార్టీగా ఇంతగా తండ్లాడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని, లేకపోతే ఎందుకు వెళ్ళటం లేదనే ప్రశ్న వేస్తుంది. ఎందుకంటే దీన్ని ఇప్పటికిప్పుడు ఆపకపోతే గనక రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా భవిష్యత్తు చాలా కష్టంగా మారే ప్రమాదం. అంటే మళ్ళీ దిద్దుకోలేని తప్పు ఇప్పుడు చేస్తుంది ప్రభుత్వం. భవిష్యత్తులో ఎవరు వచ్చినా దిద్దుకోలేని తప్పు చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సహజంగానే బనకచెర్లకు సంబంధించి గతం నుంచి కూడా చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని ఎపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగల, ఆమోదం లేదు. అలాగే చాలా ఆమోదాలు లేకుండానే ఈ రోజు బనకచెర్ల జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళేటట్లయితే ఖచ్చితంగా తీర్పు తెలంగాణకు అనుకూలంగా వస్తుంది 100%. కాబట్టి చాలా ఈజీ అయిన మార్గం ఉండగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మాత్రం తన ఇష్టానుసారం పంపకాలు చెప్పొస్తున్నాడు. 1000 టీఎంసీలు గోదావరిలో, 500 టీఎంసీలు అనుకుంటా కృష్ణానదిలో ఇస్తే చాలని చెప్పి ఈ రకంగా 5 అడిగారు కదా పాండవులు, ఆ రకంగా చేసి వస్తున్నాడు. అంటే ఇది తప్పు, ఆయన చేస్తున్న తప్పు. ఆయన ఇష్టానుసారం పంపిణీలు చేయటం కాదు. గతంలో కేసీఆర్ గారు ఎంతకంటే ఎక్కువ ఎపెక్స్ కౌన్సిల్లో 1900 పైన అనుకుంటా సుమారుగా గోదావరిలో ఆయన డిమాండ్ పెట్టున్నారు ఈ 3000 టీఎంసీలు.
సో ఇట్లాంటి డిమాండ్లన్నీ ఉండగా ఈ ఇష్టానుసారం పంపిణీ చేసి మరి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈయన నిర్ణయాలు తీసుకుంటున్నాడా, అంతిమంగా చంద్రబాబు చేతిలో పావుగా మారినటువంటి వ్యవహారం. సరే ఆయన ఒక్కడు పావుగా మారి ఆయన ఈ 5 ఏళ్లలో డ్యామేజ్ చేసేది కొంత ఉంటది ఖచ్చితంగా. కానీ ఏంటంటే శాశ్వతంగా ఆయన అధికారం నుంచి పోయిన తర్వాత కూడా ఆయన ముద్ర శాశ్వతమైనటువంటి ప్రతికూల ముద్ర తెలంగాణ మీద శాశ్వతంగా డ్యామేజ్ అవ్వకూడదంటే ఈ రోజు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఖచ్చితంగా అవసరం. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కాంగ్రెస్ నాయకులైనా మిగతా వాళ్ళైనా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెట్టాలి. ఆయన వ్యవహార శైలి ఎలా ఉందా అనేది నిజం. ఈ రోజు దీన్ని ఇక్కడ ఆపపోయేటట్లయితే కనుక భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా అది తెలంగాణకి సరిదిద్దలేనటువంటి ఇబ్బందిగానే ఉంటుంది. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. గోదావరిపై తప్పకుండా జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర సర్కారు కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటుగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న పరిస్థితి స్పష్టంగా మనం చూస్తున్నాం. దీనికి తోడుగా గోదావరి బేసిన్లో ఉన్న ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కో రకమైన వైఖరిని కొనసాగిస్తూ తెలంగాణకు అత్యంత అన్యాయాన్ని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఇక్కడ వివాదాస్పదమవుతున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణకు గొడ్డలి పెట్టిలాగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతులకు సంబంధించిన సాగునీటి ప్రయోజనాలను శాశ్వతంగా దూరం చేసే విధంగా, శాశ్వతంగా అన్యాయం చేసే విధంగా ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో అది కూడా వివాదాస్పదం అవుతున్న సందర్భం. ఈ క్రమంలోనే ఈ మొత్తం అన్యాయానికి అడ్డుకట్ట వేయాలంటే న్యాయస్థానాలతోనే సాధ్యం కాబట్టి తప్పకుండా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తప్పకుండా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు, గోదావరి బేసిన్లో ఉన్న ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కో విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు మాత్రం అత్యంత అన్యాయం చేస్తుంది. ఈ క్రమంలోనే బనకచెర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపు తట్టదనే ప్రశ్న కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంది. నిన్న ఇదే అంశంపై మీరు కూడా ఒక జరిగిన కీలకమైన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. దాన్ని కూడా నిర్వహించిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి బనకచెర్లకు సంబంధించిన అంశాన్ని, పొంచి ఉన్న ప్రమాదాన్ని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని? రాజుగారు, ఇప్పుడు తెలంగాణ మూమెంట్ పుట్టిందే నీళ్ళలో పుట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, ఇప్పుడు మన నిధులు మనకే ఉంటున్నాయి. మన ఉద్యోగాలు కేసీఆర్ గారి చాలా ముందు చూపుతో 95%, 100కి 95 నుంచి 96 ఉద్యోగాలు మన పిల్లలకే వస్తున్నాయి స్థానికంగా. ఇంతకుముందు 15% కోట, 20% అన్నీ తీసేసిండ్రు కేసీఆర్ గారు. మిగిలింది నీళ్లు. ఈ నీళ్ళకు సంబంధించి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నీళ్ళకు సంబంధించి జరుగుతున్న దోపిడీని ఈనాడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఆలోచన లేకుండా ఎట్లాంటి ప్రొటెస్ట్ కూడా చేయట్లేదు. మనం మొదటి నుంచి అనుకుంటున్నాము, పైన మోడీ షా ద్వయం, అది వాళ్ళిద్దరూ, ఇక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురి కాంబినేషన్ ఏదైతే దేశాన్ని పరిపాలించే వాళ్ళు, పక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, ఇక్కడ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్, ఆయన టీడీపీ, ఆయన బీజేపీ, మళ్ళీ వీళ్ళందరూ ఒకే పార్టీ కాదు ఇల్లు. ఈయన కాంగ్రెస్ పార్టీ సీఎం, ఆయన టీడీపీ పార్టీ సీఎం, ఆయన బీజేపీ దేశాన్ని పరిపాలించటైన. వీళ్ళ ముగ్గురికి కామన్ ఇంట్రెస్ట్ తెలంగాణ అవుతుంది. ఇప్పుడు కామన్ ఇంట్రెస్ట్ తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేసే విధంగా ఉంటుంది. మరి కేంద్రంలో ఏమో అక్కడ నేషనల్ వేడిగానేమో బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా కొట్లాడుతుండే, ఆయన ఆర్ఎస్ఎస్ మీద కేసులైనాయి, కొట్లాడుతుండు, ఆయన మీద కూడా ఈడీ దాడులైనాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎందుకు? అక్కడ ఒక సీఎం, కాంగ్రెస్ సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి కాకుండా వేరేటోడు ఉండనుకోండి, కొట్లాడండి. ఇలా బీజేపీకి వ్యతిరేక కొట్లాడా, టీడీపీకి వ్యతిరేక కొట్లాడా, ఈయన కొట్లాడతలేడు. అంటే ఏంటి వీని కనెక్షన్ ఏంటి వీళ్ళ ముగ్గురికి అంటే, ఈయన మీద కేసులు ఉన్నాయి, మోడీ ప్రసన్నత కావాలి, చంద్రబాబును వాడాలి. ఆయన ఏంటి, ఈయన నా శిష్యుడే కదా, ఈయన ఎడుబోడు, నీళ్ళు దొబ్బుకొని పోవచ్చు అని చంద్రబాబు ఐడియా. వీళ్ళు చూడండి బద్ద వ్యతిరేకులు వీళ్ళు. మొదటి ఈ ముగ్గురి గురించి ఎందుకు చెప్తున్నాడు ఒక్క నిమిషము. మోడీ ఉన్నాడు, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అమిత్ షా కానీ. బీజేపీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ, ఉనికినే అంటే అసలు పుట్టుకనే అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్ళు వాళ్ళిద్దరు. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిరని మోడీ గారు మాట్లాడారు. 370 ఆర్టికల్ రద్దప్పుడు అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ చీకటి బిల్లులు మేము పాస్ చేయము, తెలంగాణ బిల్లులాగా అని ఆయన అన్నాడు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం ముందుకు వస్తుంది. మళ్ళీ కొబ్బరి చిప్ప సగం బలుగుతూనే అని ఇక మళ్ళీ అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతాన్ని ఇప్పుడు మళ్ళీ తెస్తాడు. నాకు ఆంధ్ర ఒకటే, తెలంగాణ ఒకటే అని మళ్ళీ ఆయన మహానాడులో మాట్లాడతాడు. హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన అంటాడు. మళ్ళీ పిచ్చుకూతలన్నీ మొదలైనవి. మళ్ళీ ఏది ఉద్యమం టైంలో ఏవైతే వస్తున్నాయో అయ్యే వింటున్నాం మనం ఇవాళ. కేసీఆర్ ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు సీఎం ఉంది కదా. అప్పుడు సెక్షన్ 8 ఉంది, ప్రజలు గమనించాలి. ఇంకా హైదరాబాదు జాయింట్ క్యాపిటల్గా ఉంది.
కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి 14 నుంచి 19 ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ సెక్షన్ 8 అమల్లో ఉంది. మొన్న జూన్ 2, 2024కు హైదరాబాద్ కంప్లీట్గా తెలంగాణకు చెందింది. అప్పటి వరకు ఉన్నా కానీ మరి ఎందుకో రాలేదయ్యాలా, చంద్రబాబు ఎందుకో మాట్లాడలేదు, అడ్డగోలుగా మాట్లాడినా నాగార్జున సార్ దగ్గరికి వస్తే తరిమి కొట్టలేదా కేసీఆర్ గారు పోలీసులను పెట్టి? ఏం చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఎందుకు మాట్లాడగలుగుతుండు అంటే మోడీ తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు అయితే ఇప్పుడు టంకశాల అశోక్ గారు ఒక వ్యాసం రాశారు, శాశ్వత శత్రువుగా తెలంగాణకు ఒక శాశ్వత శత్రువుగా చంద్రబాబును ప్రకటించవలసిన అవసరము తెలంగాణ ప్రజలకు ఏర్పడ్డదని రాసిండు ఆయన. నేనైతే ఒప్పుకుంటున్నాను దాంతో. జీవితంలో చంద్రబాబు నాయుడు అంటోడు ఎన్ని నాటకాలు అన్నా నిజంగా కూడా శాశ్వతంగా తెలంగాణకు శత్రువు ఆయన. ఈ రేవంత్ రెడ్డి ఈయన ఉద్యోగం టైంలో తుపాకులు పట్టుకొని పోయింది మనం చూసినాం. అప్పుడు పోయిండు, సరే ఏదో గుడ్డె దుశాల పడ్డట్టు ముఖ్యమంత్రి అయ్యిండు. పోనీ ఇప్పుడు జై తెలంగాణ అంటుండ, అప్పుడైతే అనలే. ఇప్పుడు జై తెలంగాణ అంటుండా. ఇంతవరకు ముఖ్యమంత్రి అయిన 18 నెలల ఏ మీటింగ్లో కానీ జై కాంగ్రెస్, జై సోనియా, మనసులో జై చంద్రబాబు, జై మోడీ అనుకొని బయటికి అంటాడు. జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర నీటి ప్రయోజనాలు కాపాడుతాడని, బనకచెర్లను ఆపుతాడని ఎట్లా ఆపుతాడు? ఆయన రక్తంలోనే లేదు అది. మరి ఆయన ఆపనప్పుడు ఆ కర్తవ్యం ఎవరి మీద ఉంది అంటే తెలంగాణ ప్రజల మీద ఉంది, తెలంగాణ వాదుల మీద ఉంది. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారి మీద ఉంది ఆ బాధ్యత. అందుకే ఆ బాధ్యతను మేము నెత్తినెత్తుకున్నాం ఇవాళ. ఇది కారణం. ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి 8 వాళ్ళకి 8 ఉన్నాయి, ఇద్దరు మంచిగా పంచుకున్నారు, ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఒక్కడైనా మాట్లాడతారండి బీజేపీ ఒక్క ఎంపీ, 2 కేంద్ర మంత్రులు. నోరు రాదెందుకు మీకు ఎప్పుడు? అసలు తెలంగాణ నీళ్లు పోతున్నాయా, బనకచెర్ల దుబ్బకపోతున్నాయంటే మాట్లాడరు ఎందుకు? ఇక బనకచెర్ల ఇష్యూ, ఈ బనకచెర్ల ఇష్యూ ఏంది? గోదావరి నదిలో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అలకేట్ చేసిన వాటర్లు జీవోలు ఉన్నాయి. మీరు చదువుకో రేవంత్ రెడ్డి, నీకు చదువు రాకపోతే అడిగి తెలుసుకో. 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతానికి. ఆంధ్రప్రదేశ్కి 540, 520 ఎంతో కేటాయించినారు. సగం మన దాంట్లో సగం కేటాయించిన వాళ్ళకు. ఈ 960 టీఎంసీలు వాడుకోలేకపోయిన వేళ మనకి ఏ ప్రాజెక్టులో ఎక్సెప్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మనకు అసలు ప్రాజెక్టులే లేవు. మధ్యన ఏదో ఆ దేవాదాలు కొంచెం ఏదో స్టార్ట్ చేసింది ఆయనే చంద్రబాబు ఉద్యమం టైంలో. ఎక్కడ ప్రాజెక్టులే చెప్పండి, ఎట్లా వాడుకోవాలి 960 టీఎంసీ? అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాగానే గోదావరి నీళ్ళు కృష్ణాల పైన మొత్తం కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో రాను కృష్ణ ఇబ్బంది అయింది కాబట్టి ఇక్కడ మనకు 1000 టీఎంసీ దరిదాపు ఉంది. ఎట్లా అని చెప్పి కాళేశ్వరం కట్టి 240 టీఎంసీ కాళేశ్వరం, అంతకుముందే ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజ్ 38 టీఎంసీలు ఉంటే దాన్ని 60 టీఎంసీలకు పెంచి, సీతమ్మ సాగర్ని దాన్ని 68 టీఎంసీలు చేసి, వాద్రా 5 టీఎంసీలు చేసి, చరణా కరోటా 5 టీఎంసీలు చేసి, ఇట్లా మొత్తం దరిదాపు 550 టీఎంసీలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గోదావరి జలాలను వాడుకోవడానికి ఒక సమగ్రమైన ప్రణాళికను ప్రాజెక్టుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. ఇది ఉన్న అలొకేటెడ్ వాటర్లో సగం వాటర్ వాడుకోవడానికి ఇన్ని ప్రాజెక్టులు కట్టిండు. ఇప్పుడేమైంది, పోలవరం ఎప్పటి నుంచి ఉంది కదా, పోలవరంలో ఇప్పుడేమంటాడు చంద్రబాబు నాయుడు చెప్పే వాదన, ఎపెక్స్ కౌన్సిల్ అంటే విభజన చట్టంలో ఏముందంటే ఎవరైనా ఇరు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఎవరైనా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే ఫస్ట్ బోర్డుకు మీరు అప్లికేషన్ పెట్టాలి, దాని తర్వాత ఎపెక్స్ కౌన్సిల్కి పోవాలి. ఎపెక్స్ కౌన్సిల్ అది టాప్ బాడీ, అది దాంట్లో ఈ ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు, కేంద్ర జనవలసిన శక్తులు ఉంటారు, అక్కడ కేంద్ర ఆఫీషియల్స్ ఉంటారు. అక్కడ ఎస్ అన్న తర్వాతనే ఎవరైనా ప్రాజెక్ట్ కట్టాలి. ఇది విభజన చట్టంలో ఉంది. రేవంత్ రెడ్డి చదువుకో ఒకసారి పుస్తకాలు తీసి. మరి ఇప్పుడు దీంట్లో ఏది ఫాలో అయ్యండి చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా. చంద్రబాబు కుట్రేంది, ఇది కొత్త ప్రాజెక్టు కాదని మొదలుపెట్టారు రాగం. ఇది పోలవరంలో అంతర్భాగమే. ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆయన కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ లేచి విజయవాడ నుంచి మళ్ళీ బొల్లంపల్లి అయినా ఒక 150 టీఎంసీలు కట్టి ఆ నుంచి బనకచెర్ల తీసుకుపోవాలి. అంటే పోతిరెడ్డిపాడు నుంచి ఒక 20 కిలోమీటర్లు అవతల ఉంటుంది బనకచెర్ల, ఆడికి తీసుకుపోయి రాయలసీమ నీళ్ళు తీసుకోవాలని అన్నారు. ఏమంటుండు, వృధా జలాలు అంటుండు. ఇక మా తర్వాత పోయి సముద్రంలో కలుస్తుంది కదా. తెలంగాణ ప్రజలు ఇక్కడ మేధావులు అసలే మాట్లాడతలేము. ఏడబండుకుర్రో కోదండరాం, ఏడబండుకుండ్రో మిగతా వాళ్ళు ఏడబండుకుర్రో, ఆ ప్రొఫెసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు
చాలా చాలా మాట్లాడినండు. వీధి కుక్కలు గరిచి ఒక బాలుడు చనిపోతే ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలి కేసీఆర్ గారని ప్రకటించిన మేధావులు ఇలా 200 టీఎంసీని అక్రమంగా చంద్రబాబు తరలించుకోపోతుంటే వీళ్ళు నోళ్ళు ఎందుకు పెగులుతలేవు? ఓకే, మీరు ఇలా ప్రభుత్వ వ్యతిరేకంగా అన్ని మాట్లాడినారు కదా. ఇవాళ నీళ్లు పోతున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. పరిపాలన ఈ పార్టీ ఉండొచ్చు, ఆ పార్టీ ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వతంగా జల సమాధి అయ్యే జల వనరుల దోపిడీ జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరని మేము అంటున్నాం. ఓకే, అంతర్భాగం అని చెప్పి ఇక్కడి నుంచి 200 టీఎంసీ తీసుకుపోతా అంటున్నాం. వృధా జలాలు అంటున్నాం. ఎట్లా వృధా జలాలు చెప్పండి? 3000 టీఎంసీలు సముద్రం కలుస్తాయి. ఓకే, నువ్వు అన్నట్టే అనుకుందాం కొద్దిసేపటి. మాకు 968 టీఎంసీలు ఉన్నాయి. మరి సముద్రం కలిస్తే 3000 టీఎంసీలలో తెలంగాణ వాటా రాదా? తప్పకుండా ఉంటుంది. 1450 టీఎంసీ వస్తుంది మాకు. నువ్వు చెప్పే 3000 టీఎంసీలలో మాకు 1450 టీఎంసీలు వస్తాయి. ఆల్రెడీ 968 మాకుంది. దరిదాపు 2500 టీఎంసీ రావాలి మాకు. ఇంకోటి, గోదావరి జీఆర్బీఎల్లో తీసుకుంటే అలొకేషన్స్ ప్రకారం తీసుకుంటే నికర వృధా జలాలని లేవు, వ్యర్థ జలాలని లేవు, వాళ్ళ ఆల్ వాటర్స్ అని ఉంది అక్కడ. రైట్. కాబట్టి ఏంటి, ఇప్పుడు తెలంగాణ జల దోపిడీ జరుగుతుంటే ఈ ప్రభుత్వం మౌనంగా ఉండటానికి గల కారణం ఏంది? ఎందుకు మీరు అసలు ఎపెక్స్ కౌన్సిల్ పెట్టమని ఒక లెటర్ రాయలేదు? రైట్. జిఆర్ఎన్బికి ఏమైనా అప్రైజల్ పెట్టిండా చంద్రబాబు? గోదావరి బోర్డుకు పెట్టలేదు. ఎపెక్స్ కౌన్సిల్ ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు మీరు? ఇక ఈయన మాట్లాడతాడు, ఆ మీటింగ్ పెట్టి అఖిలపక్ష మీటింగ్ అని ఒకటి పెట్టిండు ఆ మధ్య. రైట్. పెడితే ఆయన ఏమంటాడు, అలా ఎవరో ఇంజనీరు, ఆయన ఎవరో ఆదిత్యనాథ్ దాసు, వాడు మనకు ఆంధ్రాలో మనం కొట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, మన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన, మనకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖకు సెక్రటరీ, ఈ అడ్వైజరు. ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో తెలంగాణకు నీళ్ళు వస్తాయండి. చంద్రబాబు ఏజెంట్ కదండి ఆయన. ఆంధ్ర ఎంప్లాయీస్ అంతా ఈడబెట్టుకొని చంద్రబాబు కుట్ర చేస్తుంటే ఈయనకు తెలివి లేక దిమాక్ లేక చేసే శకలికి ఈయన ఆ మీటింగ్లో అడుగుతాడు, దేవాదుల ఎక్కడ గోదావరి బేసిన్లో ఉందా అని ఈయన ప్రశ్న. ఈ తిక్కల ముఖ్యమంత్రి ప్రశ్న ఏంటంటే, అసలు ఏ బేసిను, ఏం నది, వాగులేడున్నాయి, కాలువలే నుంచి పోతాయి, అసలు మనకు అలొకేటెడ్ వాటర్ ఎంత, పెన్నా అది ఎక్కడింది, అది బనకచెర్ల ఆడింది, గోదావరి బేసిన్ ఉందా, పెన్నా బేసిన్ ఉందా, కృష్ణా బేసిన్ ఉందా అని అడుగుతారట. ఏ నది, ఏ రిజర్వాయరు, ఏ డ్యాములు, ఏ బేసిన్లు ఉన్నాయో తెలియదు ఈయనకు. ఈయనకు ఒక్కటే ఏంటంటే, రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఏంటంటే, ఒక్క పదాల్లో చెప్పాలంటే, ఈయనకి ఏమైనా బ్యాగులు మోయటంలో ఇంట్రెస్ట్, బ్లాక్మెయిల్ చేయటం ఈయన క్యారెక్టర్. ఈ తప్పితే ఇటువంటి దుర్మార్గుని తీసుకొచ్చి, నీచమైన వ్యక్తిని తీసుకొచ్చి సీఎంగా ఎన్నుకుంటూ తెలంగాణ ప్రజలు, ఇది మన దురదృష్టం ఇవ్వాలి. పాపారావు గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే, ఇప్పటివరకు మనం చూసాం సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మనం చూసాం, పొంచి ఉన్న ప్రమాదం గురించి చూసాం. ఇక ఆర్థిక రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం ఈరోజు వస్తూ ఉంది. 2015-16లో 56% తెలంగాణకు సంబంధించిన వృద్ధి నమోదు చేసిన పరిస్థితి. అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత అప్పుడు తీసుకున్న సంస్కరణలు, విప్లవాత్మకమైన నిర్ణయాల నేపథ్యంలో ఏడాది కాలంలోనే దాని ఫలితాలు సాధించడం ప్రారంభించిన సందర్భం. ఆ క్రమంలో 56% పైగా వృద్ధి ఆ రోజు మనం నమోదు చేసిన పరిస్థితి. కానీ 2024-25కు వచ్చేసరికి ఈ వృద్ధి కేవలం 6%కే పరిమితం అయిపోయిన అంశం ఈరోజు కనిపిస్తూ ఉంది. పూర్తిగా రాష్ట్ర ఆదాయాలన్నీ కూడా గాడి తప్పుతున్న పరిణామం మనం చూస్తున్నాం. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఇది పెను ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఆర్థిక రంగం కుదేలవుతున్న ఒక దయనీయమైన పరిస్థితి, తెలంగాణను చుట్టుముడుతున్న పరిస్థితిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? నిన్న జరిగిన ఒక కీలకమైన సమావేశం నేపథ్యంలోనే ఈ గణాంకాలన్నీ కూడా బయటికి వచ్చాయి. ఆర్థిక రంగం కుదేలవ్వడం వల్ల తెలంగాణకు జరగబోతున్న నష్టాన్ని, జరుగుతున్న అన్యాయాన్ని ఎట్లా చూడాలి? ఆల్రెడీ నష్టం జరుగుతుంది. ఆర్థిక రంగం కుదేలవటం తాలూకు ఎఫెక్ట్స్ తెలంగాణ ప్రజానీకం మీద ఆల్రెడీ స్పష్టంగా కనపడుతున్నాయి. దీనిలో ప్రధానంగా ఈ పాయింట్ నుంచి వస్తారు దానిలోకి. దీనిలో ప్రధానంగా ఏంటంటే, ద్రవ్యోల్బణం దేశంలో లోయెస్ట్ లెవెల్లో తెలంగాణలో రికార్డ్ అవుతుంది. దేశంలో అత్యంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం రికార్డు అవుతున్న రాష్ట్రం తెలంగాణ. ఎందుకు జరుగుతుంది? ద్రవ్యోల్బణం తెలంగాణలో ఎందుకు పడిపోతుంది? ఈ పడిపోతున్న దానిని ద్రవ్యోల్బణం తగ్గుతుంది కాబట్టి, ధరల పెరుగుదల వేగం తక్కువగా ఉంది కాబట్టి, నా తెలంగాణ చాలా గొప్పగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఇది గొప్పలు చెప్పుకోవాల్సిన అంశం కాదు. ద్రవ్యోల్బణం తెలంగాణలో దేశంలో కనిష్ట స్థాయిలో ప్రతి నెల ఈ మధ్యకాలంలో రికార్డు అవుతుందంటే కారణం ఏంటంటే, తెలంగాణలో ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పడిపోతున్నాయి.
ఉదాహరణకి హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పతనం అయిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, చాలా మంది ప్రజానీకానికి మనీ సర్క్యులేషన్ లేక చాలా మంది చేతిలో డబ్బులు లేని పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి వాస్తవానికి ఉంది. ఒక కారణం తెలంగాణ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పతనం మేజర్ రీజను ప్రజల ఆదాయాలు పడిపోవడానికి. అలాగే అనేక ఇతర కారణాలు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతు బంధు కానీ లేకపోతే రైతు బీమా కూడా వీళ్ళు ప్రీమియం కట్టక ఆగిపోయింది. చాలా పథకాలు ఆగిపోవటం వల్ల అక్కడి కళ్యాణ లక్ష్మి లాంటివి కూడా సరిగ్గా అమలు జరగని స్థితి. చాలా పథకాలు, ఒక రకంగా ఒకటని కాదు, చాలా పథకాలు అమలు జరగకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి ఆత్మహత్యలకు రైతాంగాన్ని ప్రేరేపిస్తున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి దుస్థితిలో గ్రామీణ ప్రాంతాలు అయితే పూర్తిగా కుదేలైపోయి, దీనివల్ల డిమాండ్ లేక ప్రజల కొనుగోలు శక్తి లేక ద్రవ్యోల్బణం పెరగటల్లా. అంటే డిమాండ్ ఉంటే ధరలు పెరుగుతాయండి. మీకు ఒక చిన్న ఉదాహరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏ పెంచుతుంది గవర్నమెంట్, అందరికీ తెలిసింది. పెంచగానే మార్కెట్లో ధరలు పెరుగుతాయి ఎంతో కొంత, ఎందుకంటే జనాల చేతిలో డబ్బులు వచ్చినప్పుడు ధరలు కూడా పెరుగుతాయి. అందుకని తెలంగాణలో జనాల చేతిలో ఈ రోజు డబ్బులు లేవు, జనాల స్థితి ఆర్థిక స్థితి దిగజారిపోయింది. కాబట్టి తెలంగాణలో ధరల పెరుగుదల దేశంలో లోయెస్ట్ లెవెల్లో ఉంది. ఇదే తార్కాణం ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి ఆర్థిక వినాశనానికి తార్కాణమే ఈ ద్రవ్యోల్బణం పడిపోవటం. ప్రతి నెల అదే రికార్డు స్థాయిలో లోయెస్ట్ లెవెల్లో దేశంలో ఉంటాం. సరే, ఈ రోజు ఆదాయం పడిపోతుంది. మీరు చెప్పినట్టుగా 2015-16లో తెలంగాణ ఆదాయ వృద్ధి 56% ఉంది. అంటే అంత ముందు సంవత్సరం 2014-15లో 100 రూపాయల ఆదాయం కనుక పన్ను ఆదాయం కానీ మొత్తం ఓవరాల్ ఆదాయం ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి అది 2015-16లో 156 రూపాయలకు పెరిగింది. రికార్డు స్థాయి, గణనీయమైనటువంటి ఎదుగుదల. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు ఉన్న 2023 సంవత్సరం దాకా కూడా ప్రతి సంవత్సరం ఆదాయ వృద్ధి రేటు జిఎస్టీ దగ్గర నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం దగ్గర నుంచి ప్రతి పన్ను ఆదాయం కూడా విపరీతమైన స్థాయిలో, భారీ స్థాయిలో పెరుగుతారు. కాబట్టి తెలంగాణలో ఆదాయ వనరులు బ్రహ్మాండంగా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నిధుల్ని పెంచుకోవటంలో, నిధుల్ని జమ చేసుకోవటంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా, గొప్పగా, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ విజయం సాధించింది. అలాగే ఆ నిధుల పంపిణీలో కూడా చాలా చక్కగా గొప్పగా వ్యవహరించి ప్రజలందరికీ సమంగా వాటా దక్కేలాగా, కేవలం ధనవంతులకు కాంట్రాక్టర్లకు కాకుండా ప్రజలందరికీ వాటా దక్కేగా రైతాంగానికి సబ్సిడీలు ఇచ్చింది, సాయం చేసింది. అనేక రూపాల్లో రైతాంగానికి డబ్బులు అందేలాగా, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కానీ వాళ్ళకి అవసరాలకు కానీ చాలా విధాలుగా సాయం చేసి, అలాగే నగర ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం నిధుల సమీకరణ, నిధుల పంపిణీలో విజయవంతంగా ప్రజానుకూలంగా వ్యవహరించగలిగింది. తెలంగాణ ఉద్యమ నినాదాన్ని నిజం చేయగలిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టి మొత్తం మొన్న ఢిల్లీ వెళ్ళి కూడా పాటిల్ గారి దగ్గర, జలవనరుల శాఖ మంత్రి దగ్గర మూసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడొస్తాడు. ఆయన బనకచర్ల గురించి మాట్లాడతా కొసమెరుపుగా దీని గురించి అసలు వెళ్ళింది ఇదే ఉద్దేశం అని నాకు సందేహం. కానీ ఏంటంటే ఆయన దృష్టి మొత్తం మూసీ రివర్ ప్రాజెక్టు, దానిలో వచ్చే లబ్ధి, అలాగే ఫ్యూచర్ సిటీ అని ఒకటి పెట్టి ఇట్లాంటి వాటి మీద తప్పితే తెలంగాణకు ఆల్రెడీ ఆయన చేస్తున్న అన్యాయం అసాధారణమైంది. ఇంత ఎత్తున ఒక అణ్వాయుధంతో దాడి జరిగినట్లుగా తెలంగాణ ఈ రోజు పునారెళ్తుంది. చాలా తీవ్రమైన సమస్యలు ఉండటానికి ఆదాయం పడిపోవటం అదే. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి బాగుంటే ఆదాయం కూడా పెరుగుద్ది ప్రభుత్వానికి. ప్రజలు ఖర్చు పెడుతుంటే జిఎస్టీ ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, దానిలో ట్యాక్స్ ఆదాయం వస్తుంది కదా. అలాగే ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుంటే రియల్ ఎస్టేట్ లావాదేవీలు బాగుంటాయి, దాని ద్వారా ఆదాయం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఈ రోజు ఆదాయం పడిపోతుందంటే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకు తిన్న రీతిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పడిపోతుంది. బట్టి విక్రమార్క గారు గుడ్డిగా ఏదో కరోనా తీసుకుని కొడితేనే ఆదాయం పెరుగుద్ది, అధికారులు ఆదేశిస్తే ఆదాయం పెరుగుద్ది అనుకుంటే అది ఉత్త భ్రమ. ప్రభుత్వ విధానాలు మారాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి ఏమాత్రం ఆలోచన స్పృహ లేనటువంటి స్వార్థపూరితమైనటువంటి పద్ధతులు ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టం అనేది కూడా వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఢిల్లీకి సూట్ కేసులు వెళ్ళినంత మాత్రం అది రాష్ట్రం బాగున్నట్టు కాదు. కాబట్టి ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ దృక్పథాన్ని కానీ మానుకోపోయేటట్లయితే, ఆల్రెడీ రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డికి అంటున్నారు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే అవ్వదు ఇక్కడ పని. మీరు ఇంటర్వ్యూలు ఇచ్చుకోకపోవడం మీ పర్సనల్ వ్యవహారాలు. కానీ తెలంగాణ బాగుపడాలంటే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు చేసి, పరిమితమైనటువంటి సంకుచితమైనటువంటి ఆలోచనలు చేసి, తన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో లాలూచి పడే ఆలోచనలు చేసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండకూడదు అనేది రాహుల్ గాంధీ గుర్తించినప్పుడే ఈ తెలంగాణలో బాగుపడుతున్న పరిస్థితి. రైట్. పాపారావు గారు ఆర్థిక రంగ నిపుణులుగా కూడా ఉన్నారు, అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. నరసింహారెడ్డి గారు, మనం చూస్తే దేశానికే అన్నం పెట్టే స్థాయిలో కేవలం
దిగుబడి విషయంలోనే కాకుండా కేంద్రం ఖజానా నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిన పరిస్థితి 10 ఏళ్ల కాలంలో మనం చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఆదాయ వృద్ధి పూర్తిగా పడిపోతున్న పరిస్థితి, ఆర్థిక రంగం కుదేలవుతున్న పరిణామం మనం చూస్తున్నాం. దాని ఎఫెక్ట్ కూడా తెలంగాణ వ్యాప్తంగా వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిపై కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెను ప్రమాదాన్ని మనం ఏ విధంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది? పాపారావు గారు ఆర్థిక రంగ నిపుణులు కాబట్టి వారు చక్కగా చెప్పినారు విషయాలు. అంటే 2-3 విషయాలు ఉంటాయి దీంట్లో. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 నుంచి 23 వరకు కేసీఆర్ గారి పరిపాలనలో ఎట్లుండే రాష్ట్రం, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో జరుగుతున్న పరిణామాలు, ఆర్థికంగా ఎట్లా రాష్ట్రం దిగజారుతుంది, ఆదాయం ఎట్లా తగ్గుతుంది అనేది విశ్లేషణ ఇప్పుడు సంబంధించి 14 నుంచి 23 వరకు తెలంగాణ రాష్ట్రము 2014లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000. 23 డిసెంబర్ కేసీఆర్ గారు దిగిపోయి కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి, అధికారంలో వీళ్ళు తీసుకునేటప్పటికి 3,46,000. 2014 కంటే ముందు తెలంగాణ జిఎస్డిపి 5 లక్షల కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పేటప్పటికి తెలంగాణ జిఎస్డిపి 15 లక్షల కోట్లు. ఓకే. తలసరి విద్యుత్ వినియోగము పాయింట్ చిల్లర ఉంటే ఇప్పుడు 2023 వరకు మనము తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ 1 అయిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెంబర్ 1 అయిపోయాం. పవర్ యూటిలైజేషన్ మనం నెంబర్ 1 అయిపోయినాం. జిఎస్డి నెంబర్ 1 అయిపోయినాం. ఇది కాక దేశ జీడిపిలో మనం 5th కాంట్రిబ్యూటర్గా ఉన్నాం. అంటే దేశాన్ని సాకుతున్న 5 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. మన జనాభాలో, దేశ జనాభాలో మనం 2.8% తెలంగాణ జనాభా. కానీ దేశ జీడిపిలో మనది 5% మన వాటా. జనాభాకు 2 వాస్తవానికి. ఎట్లా? ఇది ఒట్టిగానే డైలాగులు చెప్పంగానే ఏదో బూత్ అయిన అలావుద్దీన్ అద్భుత దీపంలా కాలే. కేసీఆర్ గారి కష్టము, కేసీఆర్ గారి ముందు చూపు, కేసీఆర్ గారి సంకల్పము, నా రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలని ఆయన యొక్క దృఢమైన సంకల్పానికి ఆయన వేసిన బాటలు, తీసుకున్న చర్యలు, అవలంబించిన విధానాలు ఫలితమే తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ గ్రోత్. మీరు ఏ రంగం, నేను ఒక్కటి ఛాలెంజ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ మాట్లాడేటోళ్ళకు, ఈ చిల్లర మాటలు బంద్ చేయండి. మీరు ఒక రంగం చెప్పండి నాకు, అంటే కొన్ని పారామీటర్స్ చెప్పండి. ఇప్పుడు నేను జిఎస్డిపి చెప్పినా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పినా, యూటిలైజేషన్ చెప్పినా, జీడిపి విషయం చెప్పినా, ఐటీ ఎక్స్పోర్ట్స్ 56,000 కోట్లు ఉన్నది కేటీఆర్ గారి చొరవ వల్ల 2.5 లక్షల కోట్లకు పోయింది. ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ దరిదాపు 2-35 లక్షల కోట్లకు పోయింది. 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం. గవర్నమెంట్ 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఏ పారామీటర్స్లో చర్చ పెడతారో పెట్టండి బహిరంగంగా. దాంట్లో మేము ఎట్లా విజయం సాధించామో కేసీఆర్ ప్రభుత్వం మేము చెప్తాం. ఈ నీకు నచ్చలేదు ఇంకోటి చెప్పు, అసలు నీకున్న పారామీటర్స్ ఏందో చెప్పు. అది లేదు. ఇక ఇంకొకటి, నిర్మలా సీతారామన్ గారు పోయిన బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా, 25-26 బడ్జెట్ పెట్టినారు కదా మొన్న. ఆ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ పెట్టక ముందు ఒక్కరోజు ముందు ఎకనామిక్ సర్వే అని ఇస్తారు ఒకటి, సోషియో ఎకనామిక్ సర్వే అని ఒక రిపోర్ట్ చదివిన తర్వాత నెక్స్ట్ డే బడ్జెట్ పెడతారు పార్లమెంట్లో. సోషియో ఎకనామిక్ రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్లో రాష్ట్రాల పరిస్థితి చెప్తారు వాళ్ళు. రాష్ట్రాల సమూహమే కదా దేశం. రాష్ట్రాల జిఎస్డిపి పెరుగుతున్నాయి, దేశ జీడిపి పెరుగుతుంది. ఏ నుంచి వస్తుంది? ఒకటి నాయన మజాను గాలిలో ఉండదు ఆ కేంద్రం చెప్తూ, అన్ని రాష్ట్రాల్లో చెప్తూ తెలంగాణకు సంబంధించి కూడా చెప్పింది ఆమె. బడ్జెట్లో స్టేట్ ఓన్ రెవెన్యూ పర్సంటేజీ తెలంగాణ రాష్ట్రంలో 88%. అంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్లో స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే పన్నుల ద్వారా ఇక్కడికి వచ్చే ఆదాయం, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆదాయమే 88%. ఇది కీలకమైనది రాజుగారు. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలనలో బీజేపీ మనకు సహకరించలే. కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. మిషన్ భగీరథకి 26,000 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే ఇవ్వలేదు. దేనికి ఇవ్వలే మనకు డబ్బులు. ఎందుకు సస్టైన్ కాగలిగింది రాష్ట్రము, ఎందుకు కేంద్రము ఆ డబ్బులు ఇవ్వకపోయినా, నిధులు ఇవ్వకపోయినా కేసీఆర్ గారు ఎన్ని విజయాలు ఎందుకు సాధించగలిగినారు? మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఒక కాళేశ్వరాలు అని చెప్పి ప్రాజెక్ట్ ఎందుకు చేయగలిగినంటే మన ఓన్ రెవెన్యూని, స్టేట్ ఓన్ రెవెన్యూని ఆయన 88% తీసుకుపోయాడు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 88% మనదే. మన తెలంగాణ బిడ్డలు పెట్టిన ట్యాక్సుల వల్ల వచ్చింది అది. ఇది అక్కడ ఉన్న ఎకనామిక్స్ యొక్క తీరు. ఇది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మేము చెప్పుడో, కేటీఆర్ గారు చెప్పుడో, హరీష్ రావు గారు చెప్పుడో, కేసీఆర్ గారు చెప్పుడో కాదు. ఆమె పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం చెప్తున్నాను. ఆమె 3 విషయాలు చెప్పింది. రక్షిత మంచినీటి ఫస్ట్ సప్లై చేస్తుంది అన్నది. ఉమెన్ టీ హబ్లు ఏవైతే కేటీఆర్ గారు పెట్టినారో, ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అన్న స్లోగన్లో ఇవాళ నెంబర్ 1 టీ హబ్గా దేశంలో కాదు ఏసియాలోనే ఉంది.
మహిళా ఉమెన్ హబ్ అని పెట్టి డబ్ల్యూ పెట్టిండ్రు కదా, పీహబ్. దాంట్లో హబ్లో మనం నెంబర్ 1 ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారే చెప్పినారు. ఎస్. ఈ పిచ్చి ముఖ్యమంత్రికి ఏంటి తెలియదు. ఇంకోటి ఆయనే చెప్తుండే, ఒక్కోసారి ఏమంటాడు, మొత్తం రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది అంటాడు. 14,000 కోట్లు తగ్గిందని మీరే చెప్తారు. పాపారావు గారు చెప్పినట్టు నీ శాఖల యొక్క ఏది నువ్వు తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల నువ్వు తీసుకున్న ఒక హైడ్రా నిర్ణయం కావచ్చు. ఇప్పుడు ఒక్క రిజిస్ట్రేషన్ శాఖ చెప్పి మనం ముగిద్దాం. ఎస్. నువ్వు తీసుకున్న ఒక లోపభూయిష్టమైన విధానాల వల్ల ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎక్కడ పడితే అక్కడ గూలగొట్టుని మొదలు పెడితే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాస్ట్ అంతకుముందు ఇయర్ బడ్జెట్ 23-24 బడ్జెట్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయము మన 16,000 కోట్లు ఏముండే, 14,000 కోట్లు ఉండే. 14,000 కోట్లు ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 18,000 కోట్లు ప్రొజెక్షన్ పెట్టుకుంటారు. మొన్న మార్చికి వసూలు ఏంది తెలుసా మీకు? 8,500 కోట్లు. ఎస్టిమేట్స్ పూర్తిగా విరుద్ధం. అల్ల సగం. ఎస్. కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మీకు సగం కూడా రాలే. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్. అన్నీ అట్లే చేస్తారు. ఇంకా ఆదాయం వచ్చే వాటిని ఏం చేశారు? ఇప్పుడు మైనింగ్ రైట్, మొత్తం వాళ్ళ చేతులకే, ఒక విధానం లేదు. ఖనిజ ఈ సంపద మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ బొక్కలు పోతుంది. నరసింహారెడ్డి గారు, అంటే కేంద్రానికి ధాన్యాన్ని ధనాన్ని కూడా అందించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్న ఈ క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా అంకెలు పూర్తిగా మారిపోవడం, ఆర్థిక వ్యవస్థ కుదులు కావడం, అయినప్పటికీ కూడా రాష్ట్ర సర్కార్ వైపు నుంచి కూడా జరుగుతున్న నిర్ణయాలు దారుణంగా ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఓవరాల్గా దీని ఇంపాక్ట్ను మనం ఏ విధంగా అసెస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల అమలు కావచ్చు, అభివృద్ధి పూర్తిగా ఏ విధంగా గండిపడే అవకాశం ఉంది? కరెక్ట్, మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. పాపారావు గారు కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పిన ఇంతకుముందు. ఇప్పుడు ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కేసీఆర్ గారు ఏం చేసినారంటే చాలా ముందు చూపుతున్నా. అసలు ఆయనకు అసలు ఈ తిక్కల మంత్రులకు ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోలికండి, నక్క నాగరంలో పోలికుంది. కరోనా టైంలో మీరు ఆలోచన చేయండి. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, మిగతా అన్ని పెన్షన్ కావచ్చు, ఇవన్నీ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వము డబ్బును పంపు చేసింది గ్రామాల్లో. దాంతో ఏమైపోయింది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఫ్లరిషింగ్ బాగా పెరిగిపోయింది, పునరుజ్జీవం పొందింది మొత్తం. వ్యవసాయము మన బడ్జెట్లో ఉన్న పర్సంటేజ్ ఒక్కసారి 20 రెట్లు పెరిగిపోయింది. అందుకే ఒక సంవత్సరం 3 కోట్ల వరిధాన్యం రాగలిగింది. 3 కోట్ల టన్నుల వరిధాన్యం ఎట్లా వస్తుందండి? రైతు బంధు కారణం, 24 గంటల కరెంటు కారణం, నీళ్లు కారణం. ఒక్కసారి ఇప్పుడు ఒక గ్రామంలో అంతకుముందు పంటల వాల్యూ ఒక 2 కోట్లు ఉందనుకుందామండి. మా అనంతారం గ్రామం ఉంది. మా అనంతారం గ్రామము అంతకుముందు పంటలన్నీ అమ్మితే ఒక 2 కోట్లు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడం ద్వారా 5 కోట్లు పోయింది అనుకోండి. ఒక గ్రామ ఆదాయం, సంపద సృష్టి 5 కోట్లు పోయింది అనుకోండి. ఆటోమేటిక్గా ప్రజల కొనుగోలు శక్తి పెరిగిపోతుంది కదా, జీవన ప్రమాణాలు పెరుగుతాయి కదా. అట్లా చేసిండు కేసీఆర్. అందుకే రైతు బంధు ఎవ్వడున్నా, కరోనా ఉన్నాయి, ప్రభుత్వ జీతాలు ఆపి కూడా ఎమ్మెల్యేల జీతాలు ఆపి వరుసగా 11 విడతలుగా 73,000 కోట్లు ఇచ్చింది. ఈ 73,000 కోట్లు రైతుల ఖాతాలలో ఉన్నట్టే కదండి. కరెక్ట్. టెన్షన్గా 2,000 పెన్షన్ ఇచ్చిండు, అక్కడ ఉన్నట్టే కదా. వృద్ధుల ఖాతాలలో ఉన్నట్టే కదా. వికలాంగులకు పెన్షన్లు ఇచ్చిండు, దివ్యాంగులకు వాళ్ళ ఉన్నట్టే కదా. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాడు, ₹1,00,000 పెళ్ళైతే. ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించి ఆ సంపదను మళ్ళీ పంచిండు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు సృష్టించేది లేదు, పంచేది లేదు. సృష్టించేది లేదు, మీకు తెలియదు, ఎట్లా సృష్టించాలో తెలియదు. తెలంగాణకు ఉన్న వనరులు మీకు తెలియదు. ఎంతసేపు ఉన్నా విమానం ఎక్కాలి, మళ్ళీ రావాలి, రాగాడిద పోగాడిద లెక్క ఢిల్లీకి వచ్చి పోవుడు తప్పితే ఏం సాధించినండి? ఒక్క పైసా తెచ్చిరా? ఏమైనా కొత్త ప్రణాళికలు? ఒకటి ఒక విధానపరమైన నిర్ణయం ఇవ్వాలి, ఒక క్యాబినెట్ తీసుకుందని ఒక్కటి చెప్పండి 18 నెలల్లో. ఇది మా విధానము. పోనీ మంత్రుల సఖ్యత ఉందా? లేదు. ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు, ఒక మంత్రి ఒక మాట్లాడతాడు. ఎట్లా పంచాయతీలు అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాలో గల్లా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అంతర్గత తగాదాలు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోతాడో తెలియదని వాళ్ళకే సందేహాలు. వాళ్ళ సీట్లు, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, అధిష్టానానికి గుడ్ లుక్స్లో ఉండటానికి వీళ్ళ టైం అంతా పోతుంది. ఒక ప్రణాళిక ఎక్కడుంది? ఒక ఆర్థిక ప్రణాళిక, ఒక వ్యవసాయ విధానం, ఒక ప్రాజెక్టుల విషయం, ఒక ఇండస్ట్రియల్ విధానము. కేసీఆర్ గారు అట్లా చేసిండు దాన్ని. ఇప్పుడు వీళ్ళకేంది అసలు ఏమి తెలుస్తలేదు. మంత్రి మండలి కూర్చుంటారు, ఏదో పిచ్చాపాట అయిపోయి ఇది చేస్తారు. కేంద్రానికి పోయి మాట్లాడతారా? మాట్లాడరు.
ఈ విధానపరమైన నిర్ణయాలు చేయకపోతే రాష్ట్రం అభివృద్ధి ఎట్లయితే కాదు ఇక. విధానపరమైన నిర్ణయాల్లో ఉన్న లోపం కావచ్చు, తీసుకుంటున్న అనేక తెలంగాణ వ్యతిరేక నిర్ణయాల వల్లే ఆర్థిక రంగం పూర్తిగా కుదేలవుతుందని నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు. పాపారావు గారు, ఇక్కడ మనం చూస్తే గతంలో తెలంగాణకు సంబంధించిన ఆర్థిక వృద్ధితో పాటుగా అనేక కీలకమైన ప్రాజెక్టులు చేపట్టడం కావచ్చు, సంక్షేమంలో పెద్ద ఎత్తున విప్లవాత్మకమైన అమలు చేయడం వల్ల గ్రామాల్లోకి పూర్తిగా ఏ విధంగా మనం చూసాం, పూర్తిగా ప్రజాధనం కావచ్చు అవన్నీ కూడా పంపింగ్ చేయడం వల్ల పూర్తిగా ఎకానమీ రివైవ్ అయిన సందర్భం. కానీ ఇటీవలి కాలంలో సంక్షేమ పథకాల్లో పెడుతున్న కోత కావచ్చు, గతంలో అమలు చేసిన అనేక కీలకమైన పథకాలు అర్ధాంతరంగా ఆగిపోతున్న పరిస్థితి, కొత్త హామీల అమలు దిశగా ఒక్క అడుగు కూడా పడని సందర్భం. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గ్రామీణ ఆర్థిక ముఖ చిత్రంపై ఇది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మీకు స్పష్టంగా తెలిసిందే, ఒక చిన్న అది ఇంత ముందు కూడా చెప్తున్నాను పదే పదే ఉదాహరణ ఇప్పుడు తెలంగాణలో జిఎస్టీ ఆదాయం కూడా పడిపోవటం. జిఎస్టీ ఆదాయం ఈయన దరిదాపు 0 దగ్గరలోకి ఆదాయ వృద్ధి రేట్ అనేది జిఎస్టీలో దారుణంగా పతనమైంది. దీనికి వెనక్కి వెళ్ళి ఒక ఉదాహరణ చూస్తే తెలంగాణలో కూడా ఎప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 తర్వాత జిఎస్టీ డబుల్ డిజిట్స్ లోనే పెరిగింది. ఎప్పుడు 2 అంకెల స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. అట్లాంటిది 2020లో కోవిడ్ వచ్చింది, లాక్డౌన్, అసలు ఏ లావాదేవీలు జరగని స్థితి. అట్లాంటి స్థితిలో జిఎస్టీ ఆదాయం రాదు. ఎందుకంటే ఎవరైనా లావాదేవీలు చేస్తే దాని మీద వచ్చే ట్యాక్స్, కొనుగోళ్ల మీద వచ్చే ట్యాక్స్ జిఎస్టీ. లావాదేవీలు ఆగిపోవటం వల్ల ఆ సంవత్సరం మాత్రం 2020లో -2% ఉంది. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ దేశంలోని రికార్డు స్థాయిలో డబుల్ డిజిట్స్ లో కూడా హై ఎండ్ లో విపరీతమైన స్థాయిలో జిఎస్టీ రికార్డ్ అయింది. దీని వెనకున్న కారణం ఏంటంటే కేసీఆర్ గారు అప్పుడు వినోద్ గారు చెప్పారు, ఒక రౌండ్ టేబుల్లో చెప్పింది, మన ప్రణాళిక దీనికి చేసినటువంటి వినోద్ గారు చెప్పింది ఏంటంటే స్పష్టంగా ఆ రోజు కేసీఆర్ గారు లాక్డౌన్ ఎత్తేసిన టైంలో ఇప్పుడు రైతుల దగ్గర ఉన్న ధాన్యం, అప్పుడు రైతుల దగ్గర ధాన్యం వచ్చింది మార్కెట్లోకి. దాని విషయంలో చర్చలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, తెలంగాణలో ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనే దగ్గర కేసీఆర్ గారు ధాన్యం కొనుగోలు చేయాలి, ఫస్ట్ రైతు దగ్గర నుంచి ఇమీడియట్ అర్జెన్సీ ధాన్యం కొనుగోలు చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో రైతు దగ్గర నుంచి అని చెప్పడం. అయితే మన దగ్గర 8,000 కోట్లు కావాలంట, అప్పుడు దానికి 8,000 కోట్ల చిల్లర కావాలి. అయితే అంత డబ్బులు లేవంటే అప్పు తెచ్చైనా సరే ధాన్యం కొనండి రైతు దగ్గర, అదే రైతుకి అవసరం రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పి దాని మీద కొన్నారు. వెంటనే 8,000 కోట్ల రూపాయలు తెచ్చి మొబిలైజ్ చేసి ధాన్యం కొన్నారు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఒక చైన్ రియాక్షన్, రైతు చేతిలోకి డబ్బులు వెళ్ళింది, రైతుకి ధాన్యం అమ్మకం రూపంలో డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు రైతు గ్రామీణ ప్రాంతాల్లో తన కొనుగోళ్లకి తన అవసరాలకి వాడినప్పుడు అది ఆటోమేటిక్ గా రకరకాల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చలనం తెచ్చిపెట్టింది, డైనమిక్స్. దాంతోనే 2021-22 కాలంలో జిఎస్టీ డబుల్ డిజిట్స్ పైన పెరిగింది. అంతకుముందు -2%కి వెళ్ళింది. దేశంలోనే రికార్డు స్థాయిలో జిఎస్టీ ఎందుకు పెరిగిందంటే 8,000 కోట్లు రైతుకు మేలు చేశారు కేసీఆర్ గారు, రైతు చేతిలోకి డబ్బులు వెళ్ళింది, రైతుల ధాన్యం కొనుగోలు చేశారు, ఇమీడియట్ అవసరం అది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చలనం వచ్చి జిఎస్టీ ఆదాయం కూడా పెరిగింది. సింపుల్ వ్యూహాత్మకమైన ఆలోచనే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా తక్షణ అవసరాలు ఏంటి, ప్రజల ఏ అవసరాలని పరిపూర్తి చేస్తే రాష్ట్రం పట్టాలు ఎక్కుద్దని ఆలోచించి ఆ రోజు ఆయన రైతుకి గ్రామీణ ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత మొత్తం రాష్ట్రాన్ని దేశంలో మిగతా రాష్ట్రాల కంటే వేగంగా కోవిడ్ నుంచి బయట వేసింది, ఆర్థిక పరిస్థితి. సో ఇట్లాంటిది తెలంగాణలో నిరంతరంగా గ్రామీణ ప్రాంతాలు బాగుండటం వల్లే పట్టణ ప్రాంతాలు కూడా బాగున్నాయి. దీనికి మళ్ళీ ఇంకో ఉదాహరణ చెబుతాను, నేను చెప్పిన ఉదాహరణ, నేను పదే చెప్పే ఉదాహరణ. గ్రామీణ ప్రాంతాల్లో కనుక రైతాంగం చేతికి లాభసాటిగా వ్యవసాయం ఉండి లాభాలు వస్తే అతని చేతిలోకి వచ్చే డబ్బుతో అతను ఒక ఇల్లు కట్టుకోగలిగితే దానికోసం కావాల్సిన సిమెంటు స్టీలు అతను కొంటే గనక అది నగర ప్రాంతాల పరిశ్రమలకు ఊతాం, అది సపోర్ట్. నగర ప్రాంతాల్లో పరిశ్రమలు సిమెంటు స్టీల్ అక్కడి నుంచి వస్తుంది. అలాగే అతను ఒక బైక్ కొనుక్కుంటే గనక, కారు కొనుక్కుంటే కూడా గనక అది నగర ప్రాంతాల్లో పరిశ్రమలకు వస్తుంది ఆ డబ్బు. అలాగే అతను కొనే షాంపూ ప్యాకెట్ కానీ బిస్కెట్ ప్యాకెట్ కూడా నగర ప్రాంతాల పరిశ్రమలకు ఊతం అది. కాబట్టి గ్రామీణ ప్రాంత రైతాంగం చేతిలో మెజారిటీ జనాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. వాళ్ళ చేతిలోకి వచ్చే డబ్బు అది నగర ప్రాంతాలకి, నగర ప్రాంత ఉపాధికి కూడా సపోర్ట్ గా ఉంటది. కాబట్టి అంటే గ్రామీణ ప్రాంతాలు బాగుండాలనేది ఈ దేశంలో ముఖ్యంగా, ఏ దేశంలోనైతే గ్రామీణ జనాభా ఎక్కువ ఉన్నారో ఆ దేశంలో గ్రామీణ ప్రాంతాలు బాగోకపోతే నగర ప్రాంతాలు బాగోవు. ఈ విషయాన్ని
గట్టిగా సమగ్రంగా గుర్తించిన వారు కేసీఆర్. కాబట్టి గ్రామీణ ప్రాంతాల కోసం ఆఖరికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా నగర ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం అప్పుల పాలు కాకూడదు, పెళ్లిళ్లు చేసి అని చెప్పి దానికోసం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెట్టి దాని ద్వారా పేద రైతాంగ కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఒక అండగా, దాని ద్వారా అప్పుల పాలు కాదు రైతాంగం, ఆ డబ్బుల్లో పెళ్లి జరిగిపోవడం వల్ల. సో ఇట్లాంటి ఎన్నో విధంగా గ్రామీణ రైతాంగాన్ని అప్పుల్లోంచి బయటపడేసి వాళ్ళ ఆదాయాలు పెరిగే దారి చూపించిన వారు రకరకాల పథకాల రూపాయలు. ఆఖరికి రైతు కుటుంబంలో రైతు కనుక చనిపోతే రైతు బీమా 5 లక్షలు పక్కాగా ఎన్ని వేల కోట్లు ఎంతమంది రైతాంగం లబ్ధి పొందారో చెప్పలేని స్థాయిలో రైతు బీమా. చనిపోయిన రైతు కుటుంబానికి ఆటోమేటిక్ గా చెక్ వెళ్ళిపోయేది 5,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే నేను ఇందాక అన్నమాట అదే, బంగారు గుడ్లు పెట్టే బాతులాగా డెవలప్ చేశారు తెలంగాణ ఆయన కేసీఆర్ గారు. తెలంగాణ పరిణవిల్లుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది భూమి మీద స్వర్గం చెప్పను కానీ చాలా దూరం ప్రయాణం చేసింది. ఆర్థిక దుస్థితి నుంచి 2014 ముందరి ఆర్థిక దుస్థితి నుంచి అత్యద్భుతమైన స్థాయిలో పురోగమనం సాధించిన తెలంగాణని ఈ రోజు రివర్స్ గేర్ లో నడిపిస్తున్నవాడు రేవంత్ రెడ్డి. సర్వనాశనం చేస్తున్నాడు. ఇది ఒక అణు విస్ఫోటనం లాగా, తెలంగాణ మీద అణు విస్ఫోటనం లాగా రేవంత్ రెడ్డి జరుగుతుంది. ఏంటంటే ఆర్థిక వినాశనానికి రేవంత్ రెడ్డి ప్రతి అడుగు ప్రతి చర్య కారణమవుతుంది అనేది కనపడుతుంది. నిజంగానే మీరు చెప్పినట్టుగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఆలోచనతో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతృత్వంలో రాష్ట్రంలో ఆర్థిక రంగాన్ని రాకెట్ వేగంతో దూసుకెళ్లేలా ఒక సమగ్రమైన ప్రణాళిక, సుదీర్ఘమైన అధ్యయనం, పటిష్టమైన కార్యాచరణతో కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లిన సందర్భం. కానీ గత ఏడాదిన్నర కాలంలో తిరోగమన విధానాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం అనేది ప్రతి తెలంగాణ పౌరుడిని కూడా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఈ విధంగానే కొనసాగితే ఇప్పటికే సంక్షేమం అలాగే అభివృద్ధి రంగంలో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపిస్తున్న పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఇది మరింతగా ఆర్థిక రంగాన్ని కుదేలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని మరింత నష్టాల్లోకి, ఆర్థిక కష్టాల్లోకి కూడా నెట్టి ఒక ప్రమాదం పొంచి ఉందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. దీని నుంచి గట్టెక్కేందుకు విధానాలను అనుసరించాల్సిన ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో మాత్రమే మునిగి తేలడం వల్లే రాష్ట్రం ఈ పరిస్థితిని ఎదుర్కొంటుందనే ఒక చర్చ కూడా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. ఇక్కడ కీలకమైన మరో అంశం కూడా కనిపిస్తోంది నరసింహారెడ్డి గారు. ఇక్కడ మొన్న మనం జరిగిన ఒక సంఘటన, అత్యంత బాధాకరమైన సంఘటన, ప్రతి ఒక్కరి మనసులను కూడా కలిచివేసింది. అనేక దశాబ్దాల పాటు అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న మహిళల పట్ల అక్కడ అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బంది వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఖండించిన సందర్భం. తెలంగాణ ఆడబిడ్డలపై ఈ విధంగా వ్యవహరిస్తారనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే దీనిపై బాధితులను పరామర్శించేందుకు ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి వెళ్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఓవరాల్ సంఘటన ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? భద్రాద్రి కొత్తగూడెం జరిగిన ఈ సంఘటన మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఇప్పుడు ఈ అడవిల సమస్య ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు భద్రాచలం నుంచి ఇక్కడ ములుగు వరకు వచ్చినా కానీ అటు మొత్తం కూడా ఈ ప్రాంతాలలో గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటారు. ఇది అనాది కాలంగా వస్తున్నది. పోడు వ్యవసాయం అంటే అడవి నరికి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళకి పట్టాలు గిట్టాలు ఏముండవు. దీనికి సంబంధించి చాలా ఏండ్ల నుంచి వస్తున్న సమస్య ఇది. చాలా పార్టీలు అక్కడ నక్సల్స్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు చాలా చేసినాయి. ప్రభుత్వాలు డిమాండ్ చేసిండు, రాజశేఖర్ ట్రై చేసిండు, ఒట్టిన డ్రామాలు ఆడి మళ్ళీ పక్కన పెట్టినాక కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీని మీద ఒక కమిటీ వేసినారు. వేసా గిరిజన సంఘాలలోని, ప్రజా హక్కుల సంఘాలలోని అందరిని పిలిచి ఒక రౌండ్ టేబుల్, ఒక కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడి దీనికి ఏంది పరిష్కారం అంటే ఒక డెడ్ లైన్ పెట్టారు. ఈ డేట్ వరకు ఆ తర్వాత ఉన్న వాళ్ళు, అంతకంటే ముందున్న వాళ్ళందరికీ కూడా మేము ఫారెస్ట్ పట్టాలు ఇస్తాము, దానికి రైతు బంధు కూడా వర్తించే విధంగా చేస్తామని కేసీఆర్ గారు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దరిదాపు 150,000 160,000 మంది గిరిజనులకు దరిదాపు 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. ఓకే. దాంట్లో ఇప్పుడు ప్రస్తుత మంత్రి సీతక్క గారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా 2.5 ఎకరాలు 3 ఎకరాలకు పట్టా తీసుకున్నారు. కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడే వారికి కూడా పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం. అంటే పోడు వ్యవసాయం ఉన్నదాన్ని ఎట్లా చేయాలి అంటే ప్రతిసారి ఘర్షణ జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఆఫీసర్లకు గిరిజనులకు ఘర్షణలు జరుగుతాయి. ఇప్పుడు నిన్న ఒక ట్రెంచ్ కొట్టిండు, హరితారం అప్పుడు కూడా ఘర్షణలు జరిగినాయి. పోయి చెట్లు పెట్టకపోతే వాళ్ళు వద్దంటారు, ఉన్న చెట్లు పీకేస్తారు. కాబట్టి వాళ్ళ సమస్యను అడవిని నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు. వాళ్ళకేమి ఇక్కడ ఈ ప్రపంచం గురించి తెలియదు, వాళ్ళకేం అధునాకన సౌకర్యాలు లేవు, రోడ్లు లేవు, మిగతా ఏవి లేవు. వాళ్ళు అడవి మీద వచ్చే ఆదాయంతో బతకవలసిందే వాళ్ళు. మానవీయ కోణంలో కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకొని చేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అసలు దీని మీద ఐడియానే లేదు. ఏమైనా దౌర్జన్యపూరితంగా మాట్లాడటము,
కొట్టటము, అరెస్టులు చేయడం. నిన్న ఎవరు మగవాళ్ళు లేని టైంలో పోయి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం, ఓకే ఒక బుల్డోజర్ తీసుకుపోయి, ఇక్కడ హైడ్రాల్ ఎట్లయితే బుల్డోజర్ తీసుకుపోయి నెట్టేసినారో అక్కడ మహిళలని పిల్లలని చూడకుండా మొత్తం దౌర్జన్యం పాలు చేసి ఓకే అక్రమ అరెస్టులు చేసేసి ఏం అవసరం ఉందండి? ఈయన ఒకవైపు ఈయన రేవంత్ రెడ్డి ఇదే అడవి బిడ్డల విషయంలో మళ్ళీ బీజేపీ ఆపరేషన్ కాగారు, నక్సలైట్లను వేరు వేస్తున్నాం అని చెప్పి ఓకే ఎంతమంది అండి ఇప్పుడు నక్సలైట్లు ఎంతమంది చంపారు? అంత ఒక 10 రెట్లు గిరిజనులను చంపారు ఇప్పుడు అంతటా కూడా. ఓకే ఛత్తీస్గఢ్లో కానీ తెలంగాణ బార్డర్లో కానీ అమానుషమైన మనుషులను పట్టుకొని మన బిడ్డలను పట్టుకొని మనమే చంపుకునే కాడికి వచ్చింది. పాకిస్తాన్తోనే చర్చలు పెడతారంట కానీ వీళ్ళకు మాత్రం చర్చలకు లేదు ఓకే అని అంటాడు. ఒక ప్రధానమంత్రి ట్వీట్ చేయటం, నంబాల వెంకటేశ్వరరావు ఆయన చంపిన కేశవరావు చంపినామని. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, సీతక్క గారికి నా మనవి ఏంటంటే, మీరు ఆ జాతి నుంచి వచ్చినారు, అక్కడి నుంచి వచ్చినారు, కింది నుంచి, కాబట్టి మీరు కూర్చోండి. అసలు దీని మీద అసలు ఫస్ట్ ఈ అరెస్టులు, ఈ బుల్డోజర్లు పంపేయండి, బంద్ చేయండి. ఫస్ట్ ఈ బుల్డోజర్ కల్చరు, ఈ సంస్కృతి ఎందుకు? వాళ్ళు పిలిచి మాట్లాడండి. ఇది లేదు ప్రభుత్వానికి. చర్చలు అంటే వీళ్ళకి వ్యతిరేకమిగా ప్రజాస్వామిక పద్ధతులలో మాట్లాడటము, కూర్చొని డైలాగ్ పెట్టి దానికి ఒక పరిష్కారం చూడటం అన్నదానికి ఏమైనా నిర్బంధకాండ, దౌర్జన్యము, అరెస్టులు ఇవి చాలా అప్రజాస్వామికం అండి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది చేయటం ఇట్లా అనేది. ఇంకోటి 170 యాక్ట్ కూడా ఉంది ఆల్రెడీ. అక్కడ అడ్డగోలుగా చేయడానికి లేదు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇప్పటికైనా కొంచెం దయచేసి. రైట్. పాపారావు గారు, క్లుప్తంగా ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆడబిడ్డలపైన, అడవి బిడ్డలపైన ఈ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించాల్సిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? స్క్రీన్ మీద కనపడుతున్నారండి వాళ్ళు జరుగుతున్న అది ఏం జరిగింది అనేది పూర్తిగా కాకపోయినా స్క్రీన్ మీద వాళ్ళ ఎవరి మీద దాడి జరిగిందో వాళ్ళు కూడా కనపడుతున్నారు. తెలంగాణ టీజీఎఫ్ అయితే ఎప్పుడో గదర్ పాట ఒకటి పక్క రైతుల వందనమే అని చెప్పి తెలంగాణలో రకరకాల కమ్యూనిస్టు ఉద్యమాలు పోరాడింది ఈ బక్క రైతుల కోసం, గతం పేద రైతుల కోసం. అట్లాంటి స్థితిలో ఈ రోజు మామూలుగా ఇది జరిగింది బోర్గం పహాడ్లో ఘటన. బోర్గం పహాడ్లో సిపిఐ గతంలో బలంగా ఉండేది. అలాంటి సిపిఐలోనే ఈ రోజు అనేక మార్పులు జరిగినాయి. గిరిజనులకి అండగా ఎవరుంటారనే దగ్గరికి వస్తే, గిరిజనులకి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండగా జరిగిన చిన్న చిన్న ఘటనలు ఎగ్జాగరేట్ చేసి, ఆ తర్వాత అట్లాంటివి జరగల, రిపీట్ అవ్వాల, ఘటనలు ఎగ్జాగరేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని కోల్చడంలో పాత్ర పోషించిన వాళ్ళల్లో సిపిఐ కూడా ఉంది, కొంత ఎంఎల్ పార్టీలు కొన్ని కూడా. అంటే నేను విమర్శించడానికి అని కాదు, కానీ ఇది చేసిన తర్వాత ఈ రోజు ఇంత జరుగుతున్నప్పుడు మరి వాళ్ళ పాత్ర ఇక్కడ మృతంపాడులో వాళ్ళు ఏ పాత్ర పోషిస్తున్నారో నాకు తెలియదు. కానీ గిరిజనులు ఈ రోజు ఇట్లాంటి పరిస్థితికి రావటం కూడా వాళ్ళు బలంగా నమ్ముకున్నటువంటి వామపక్ష ఉద్యమం బలహీనపడటం వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే వామపక్ష నాయకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళ విధానాలు. ఈ మధ్య కోననేని సాంబశివరావు గారిని పక్కబోతున్నాను అనుకోవద్దు, ఏమంటారా? ఎందుకంటే వాళ్ళు అక్కడ గనక వామపక్షాలు బలంగా ఉంటుంటే గనక ఇలాంటి పరిస్థితి వచ్చే విధంగా కాకుండా పోరాటం అనేది ఒక దానికి అవకాశం ఉండేది. కోననేని సాంబశివరావు గారు కాళేశ్వరమే పోతేయండి అన్నట్లు మాట్లాడేది. అంటే ఏమీ తెలియకుండానే అంటే ఇప్పుడు కాంగ్రెస్ తో ఆయన వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి, నల్గొండలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం మీకు ఉందా? ఎలాంటి పార్టీ ఎలాంటి చర్య? కాబట్టి ఏంటంటే ఈ రోజు గిరిజనులకి ఓ దిక్కుమొక్కు లేని స్థితి ఏర్పడే వాతావరణం ఏర్పడుతుంది. దానిలో ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి మీద ఎక్కడో ఖమ్మం జిల్లాలో రైతుకు బేడీలు వేశారనే ఒక సాకును చూపించి, చెదురుమదురు ఘటనల్ని కారణాలుగా చూపించి ఈ రోజు మొన్న రైతులకు వాళ్ళు అరెస్ట్ అయిన రైతులకి అరెస్ట్ అయిన రైతులకు వాళ్ళు సంఖ్యలేసి చేసిన ఇద్దరికి కలిపి సంఖ్యలు వేసి తీసి అదే ఫోటోలు చూస్తానే ఉన్నాం. అంటే ఈ రోజు జరగని దాష్టికం ఏముంది? రైతాంగం మీద లగచర్లలో జరిగిన దాష్టికం ఏంటి? రైతాంగం మీద నిరంతరంగా నిత్యం దాష్టికం జరుగుతుంది తెలంగాణలో. దానిలో భాగమే ఈ రోజు గిరిజన రైతాంగం మీద జరుగుతున్నటువంటి దుర్మార్గమైన దాడి. ఇది అడ్డుకోవాల్సిన ప్రతిపక్షాలు, ఈ రోజుకి ప్రతిపక్షాల పాత్ర టీఆర్ఎస్ తప్పితే ఎవరు పోషిస్తున్నారు? టీఆర్ఎస్ కాకుండా ఇంకా టీఆర్ఎస్ విమర్శించే కార్యక్రమంలో ప్రభుత్వానికి అనుగుణంగా అంటగాగుతా, ఇంకా టీఆర్ఎస్ విమర్శిస్తే ఇంకో ఎమ్మెల్సీ వస్తా, ఇంకేమన్నా లబ్ధి చేకూరుతా అనే ఆలోచనకి పరిమితమైనటువంటి స్థితిలో ఉండకూడదు ప్రతిపక్షాలు కూడా టీఆర్ఎస్ తో చేతులు కలిపి, ఈ రోజు టీఆర్ఎస్ పోరాడుతుంది, టీఆర్ఎస్ తో మిగతా ప్రతిపక్షాలు కూడా చేతులు కలిపి రావాల్సిన సందర్భం. జరిగిన తప్పేదో జరిగింది, పొరపాటు చేశారు. కాంగ్రెస్ కు అనుకూలంగా పోవడం ద్వారా తెలంగాణకి నష్టం జరిగింది ప్రతిపక్షాలు. కాబట్టి ఆ తప్పులు దిద్దుకోవాల్సిన సందర్భాన్ని ఇవి కూడా గుర్తు చేస్తున్నాయి. ప్రజల మీద జరుగుతున్న ఈ దాడులన్నీ నిత్యం
ప్రతిపక్షాలు ఏ పాత్ర పోషించాలి, మిగతా ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉండాలనేది కూడా వాటికి గుర్తు చేస్తేనే, లేకపోతే ప్రజల నుంచి మీరు ఐసోలేట్ అవుతారు. టీఆర్ఎస్ మాత్రమే ఏకైక పోరాట శక్తిగా ఈ రోజు తెలంగాణలో ఉంది. మిగతా వాళ్ళు కూడా దీనిలో ఈ పోరాటంలోకి రాకుండా ప్రజల పక్షాల మీద నిలబడి, ప్రజలకి ఈ రోజు జరుగుతున్న వాళ్ళ మీద జరుగుతున్న దాడులకి మీరు అడ్డంగా నిలబడి ప్రజల్ని కాపాడటంలో పాత్ర పోషించకపోతే మిమ్మల్ని వేరు చేస్తాయి, ప్రజలు మిమ్మల్ని దూరం చేస్తారు, మిమ్మల్ని ఈ రాజకీయం వేరు చేస్తాయి మాత్రం నిజం. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం ఇది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అడవి బిడ్డలపై ఈ బుల్డోజర్లను ప్రయోగించే ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. దీంతోపాటు ఇలాంటి దాష్టికాలపై పౌర సమాజం కూడా స్పందించాలి, మేధావులు కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, అలాగే నరసింహారెడ్డి గారు చర్చలు పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు.